2014 నుంచి 2018 కాడికి వచ్చేసరికి ఇది ఐఎస్ఐఎస్ ఫేస్ అని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే ఐఎస్ఐఎస్ ఫ్రాంచైజీలు ఇచ్చి మొదలెట్టింది. వీళ్ళు అల్ ఖైదాని కౌంటర్ చేసిండ్రు అండ్ ఒక కొత్త సంస్థ ఫార్మ్ అయింది, అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్. జకీర్ మూసాగాని పెట్టుకొని అడాక్ రాడికలైజేషన్, జిహాదోన్తోనే కాంపిటీషన్ పెట్టుకుంటుండు. నేను నీకంటే విధ్వంసం చేస్తాను, నేను నీకంటే విధ్వంసం చేస్తానని. ఆ ఫేజ్ లా ప్రభుత్వాలు వచ్చినాయి. 2019 నుంచి 2022 వరకు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పొలిటికల్ గొచ్చుడు మొదలెట్టింది దేశంలో. షహీన్ బాగ్ మర్చిపోయిర్రా? ప్రొటెస్టులు చేసుడు మొదలెట్టింది. ప్రొటెస్టులు క్యాప్చర్ చేసి దేశంలో ప్రజలను నరేటివ్ వార్లకు తీసుకురానికి ప్రయత్నం చేసింది. ఏదో సర్కార్ గట్టిగా వచ్చిందిరా, పెట్టుకుంటే మజా రాదు, మనం ఇట్లాంటి ఫక్ర్ హై అని అంటాం చూడు, మనము ఇట్లాంటి మాటలు కావిగా ప్రభుత్వాలు చాలా గట్టిగా ఉన్నాయి, అందుకే మనం ఏం చేద్దాం, డెమోక్రటిక్ గా ప్రొటెస్ట్ చేద్దామని షహీన్ బాగ్ వచ్చినాయి. ఎనికటి ప్రభుత్వాలు ఈ ప్రొటెస్ట్లని శాంతియుతమైనవి కదా, టెర్రరిజంకి ఏం సంబంధించం అని చెప్పి మాట్లాడిండ్రు. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ హైజాక్ అగర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నది అని అంటే రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా చర్యలు అవుతున్నాయో నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నాను. 2022లో పిఎఫ్ఐ బ్యాన్ చేసిండ్రు, ఈకో సిస్టమ్ ని కంప్లీట్ గా కొలాబ్స్ చేసిండ్రు. 2023-24 ఇది వైట్ కాలర్ టెర్రర్ కి మల్లగా దారి తీసింది. డాక్టర్లు దొరుకుతున్నారు, అకాడమిక్స్ ఒక టీచరు ప్రొఫెసరు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి టెర్రర్లు స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్జిఓ ఫండింగ్ దొరుకుతున్నది. డిజిటల్ ప్రాపగండాలు, ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు టెలిగ్రామ్ లలా నెట్వర్క్లో నడుపుతున్నారు. వెనకటికి ఇదంతా జరుగుతుంటే మనం బ్లైండ్ స్పాట్లలో ఉండే, బట్ ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి.